ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కొడుకు, కోడలు జనసేన పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్, అతని భార్య మౌనిక జనసేనలో చేరబోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇవాళ ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 1000 కార్లతో ఆళ్లగడ్డకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. భూమాఘాట్లో రాజకీయ అరంగేట్రంపై ప్రకటించే అవకాశం ఉంది. మనోజ్ పొలిటికల్ ఎంట్రీతో మంచు ఫ్యామిలీ వ్యవహారాలు కొత్త టర్న్ తీసుకోనున్నాయి. తాజా వివాదంతో రాజకీయంగా బలపడాలని మంచు మనోజ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మంచు మనోజ్, మౌనిక నిర్ణయంపై సినీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి మంచి పట్టుంది. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా వర్గం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. భూమా నాగిరెడ్డి, శోభా మృతి చెందిన తర్వాత భూమా అఖిలప్రియ రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత మంత్రి అయ్యారు. 2019లో ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో అక్కబాటలో నడవాలని చెల్లి మౌనిక నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఆమెను ప్రోత్సహించాలని మంచు మనోజ్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే టీడీపీలో కాకుండా జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మంచు మోహన్ బాబు, విష్ణుకి మెగా ఫ్యామిలీతో కొన్ని విభేదాలున్నాయి. కానీ మంచు మనోజ్కి మెగా ఫ్యామిలీ అంటే వ్యక్తిగత అభిమానం. అండ్ మెగా కుటుంబంతో భూమా ఫ్యామిలీకి మంచి సంబంధాలున్నాయి. 2009 ఎన్నికలకు ముందు భూమా నాగిరెడ్డి దంపతులు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పుడు రాయలసీమలో చిరంజీవికి నాగిరెడ్డి అండగా నిలబడ్డారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా దంపతులు వైసీపీలో చేరారు. కానీ చిరంజీవితో మంచి సంబంధాలు కొనసాగించారు. దీంతో టీడీపీ కంటే జనసేనలో చేరితే బాగుంటుందని మనోజ్, మౌనిక భావించినట్టు తెలుస్తోంది.